ఓం శాంతి. ఈరోజు మురళి 26/1/26. డేట్ చాలా బాగుంది. డేట్కి ప్రాముఖ్యత కూడా ఉంది. రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవానికి ఎంత విలువ ఉందో గణతంత్ర దినోత్సవానికి కూడా అంతే విలువ ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత విశేషంగా ఒక చట్టం, ఒక పద్ధతి, ఒక సిద్ధాంతాలతో మన యొక్క రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నటువంటి దినం రిపబ్లిక్ డే. సో అందుకే ఈరోజు ప్రాముఖ్యత ఉంది. ఈ డేట్ కూడా చాలా విలువగా ఉంది. 26/1/26 ఎట్లా తిప్పినా ఒకటే. మధురమైన పిల్లలారా, మీరు అర్ధకల్పం ఎవరి భక్తినైతే చేశారో ఆ తండ్రియే స్వయంగా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మీరు దేవీ దేవతలుగా అవుతారు. అర్ధకల్పం బాబా కోసం ఎంతో భక్తి చేశాం. ఆ తండ్రే వచ్చి మనల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మీరు దేవీ దేవతలుగా అవుతారు. ప్రశ్న: యోగశక్తి ద్వారా లభించే లిఫ్ట్లోని అద్భుతం ఏమిటి? యోగశక్తి ద్వారా ఏ లిఫ్ట్ లభిస్తుంది? జవాబు: పిల్లలైన మీరు యోగశక్తి రూపీ లిఫ్ట్ ద్వారా క్షణంలో పైకెక్కేస్తారు. అనగా మీ స్థితి ఉన్నతంగా అవుతుంది. అనగా క్షణంలో జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. మెట్లు దిగడంలో 5000 సంవత్సరాలు పడుతుంది మరియు ఎక్కడం ఒక క్షణంలో జరుగుతుంది. ఇది మీకు తెలుసు. ఇదే యోగశక్తి యొక్క అద్భుతం. తండ్రి స్మృతి ద్వారా పాపాలన్నీ సమాప్తమైపోతాయి. ఆత్మ సతోప్రధానంగా అయిపోతుంది. పాపాలన్నీ సమాప్తమవుతాయి. ఆత్మ సతోప్రధానంగా అయిపోతుంది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇందాక యోగశక్తి యొక్క మహత్వాన్ని అర్థం చేయించారు. ఇప్పుడు బాబా అంటున్నారు, స్వయం భగవంతుడు వచ్చి పిల్లలైన మనకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి మహిమను పిల్లలకు వినిపించారు. తాను జ్ఞాన సాగర్లు, సచ్చిదానంద స్వరూపులు, శాంతి సాగర్లు. వారికి అన్నీ అనంతమైన టైటిల్సే ఉన్నాయి. మహిమ, అనంతమైన మహిమ, అనంతమైన తండ్రి, అనంతమైన మహిమ. తండ్రి జ్ఞాన సాగర్లు. ఈ సమయంలో మనుష్య మాతృలందరికీ తాము భక్తి సాగర్లమని తెలుసు. భక్తిలో ఎవరైతే అందరికన్నా చాలా చురుకుగా ఉంటారో వారికి గౌరవం లభిస్తుంది. భక్తిలో కూడా సత్యమైన భక్తి చేసే వాళ్ళకు గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో కలియుగంలో భక్తి, దుఃఖము ఉన్నాయి. సత్యుగంలో జ్ఞానము, సుఖము ఉంటుంది. అలాగని అక్కడ జ్ఞానం ఉంటుందని కాదు. కావున ఈ మహిమ కేవలం ఒక్క తండ్రిదే. తండ్రి మహిమ మరియు పిల్లల మహిమ కూడా ఉంది. ఎందుకంటే తండ్రి పిల్లలను చదివిస్తున్నారు మరియు యాత్ర నేర్పిస్తున్నారు. 2 రకాలైన యాత్రలు ఉన్నాయి: దైహిక యాత్ర, ఆత్మిక యాత్ర, స్మృతి యాత్ర. భక్తులు తీర్థయాత్రలు చేస్తారు. 4 ధామాలను చుట్టి వస్తారు. ఎంత సమయమైతే అలా నలువైపులా తిరుగుతారో అంత సమయము వికారాల్లోకి వెళ్ళరు. ఈ కాలంలో టూరిస్ట్ ప్లేసుల్లో కూడా వికారాల్లోకి వెళ్తారు. తీర్థయాత్రలకు పోయినా కూడా వికారాల్లోకి వెళ్తారు. తాగుడు మొదలైన అశుద్ధమైన వస్తువులని తినరు. అక్కడ కూడా బ్రాందీ సారాయి అమ్ముతారు. తినరు, తాగరు. బాబా కాలంలో కాసేపు బద్రీనాథ్, మరి కాసేపు కాశీ చుట్టి వస్తారు. అందరూ అలా ఉంటారని కాదు, కొందరు భగవంతుడిని భక్తి చేస్తారు. భగవంతుడు ఒక్కరే ఉంటారు. అనేక మంది భగవంతుడు ఒక్కడంటాం కానీ అనేక మంది అనం కదా. మరి అన్ని వైపులా చుట్టి రాకూడదు కదా. శివబాబాకు చెందిన తీర్థస్థానాలని కూడా చుట్టి వస్తారు. కాశీలోని తీర్థస్థానం అన్నింటికన్నా పెద్దదిగా గాయనం చేయబడుతుంది. దానిని శివపురి అంటారు. నలువైపులా వెళ్తారు. కానీ ఎవరినైతే దర్శనం చేసుకునేందుకు వెళ్తారో లేదా ఎవరి భక్తినైతే చేస్తారో వారి చరిత్ర మరియు కర్తవ్యాల గురించి తెలీదు. ఇప్పుడు కాశీయాత్ర వెళ్తారు.
శివుని గురించి, శివుని కాశీ విశ్వనాథుని యొక్క దర్శనమే జరుగుతుంది కదా. మరి శివుడు ఎవరు? శివుడు అన్న పేరు యొక్క అర్థం ఏమిటి? ఆయన ఎక్కడుంటారు? ఆయనకు మనకు గల సంబంధం ఏమి? ఇవన్నీ విషయాలు తెలియదు. ఎప్పుడు వస్తారు, ఏం చేసేకొస్తారు? కావుననే దీనిని అంధశ్రద్ధ అంటారు. ఎవరినైనా పూజించడం, నమస్కరించడం, వారి జీవన చరిత్ర గురించి తెలుసుకోకపోవడం అంటే అంధశ్రద్ధే కదా. ఒక మనిషికి వాల్యూ ఇస్తున్నామంటే వాళ్ళ జీవన చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడే ఇస్తాం కదా. కానీ మనము ఎవరేం చెప్తే అది చేస్తూ వచ్చినాం మూఢంగా, అజ్ఞానానికి వశమై. ఇంట్లో కూడా జరుపుకుంటారు. దేవీల పూజ ఎంతగానో చేస్తారు. మట్టితో లేదా రాతితో దేవీలను తయారు చేసి వారిని ఎంతగానో శృంగారం చేస్తారు. లక్ష్మీ జడ చిత్రాన్ని తయారు చేస్తే వారిని తమ చరిత్ర గురించి వినిపించమని అడగండి. ఎవరెవరి విగ్రహాలను తయారు చేస్తారో వాళ్ళ జీవన చరిత్ర చెప్పాలి కదా. అప్పుడు వారు సత్యుగం యొక్క మహారాణి అంటారు. త్రేతాయుగ మహారాణిగా సీత ఉంటుంది అంటారు. కానీ వీరు ఎంతకాలం రాజ్యం చేశారు? వారికి ఎవరు ఆ రాజ్యాన్ని ఇచ్చారు? లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఇది ఎవ్వరికీ తెలియదు. మనుషులు భక్తి మార్గంలో తీర్థయాత్రలు చేసేందుకు వెళ్తారు. ఇవన్నీ భగవంతుని కలుసుకునేందుకు ఉపాయాలు అని భావిస్తారు. శాస్త్రాలు చదవడం ద్వారా భగవంతుని చదవడం కూడా భగవంతుని కలుసుకునే ఉపాయాలే అంటారు. కానీ భగవంతుడు ఎక్కడున్నారు అంటే సర్వవ్యాపి అంటారు. చదువు ద్వారా మనం ఈ దేవీ దేవతలుగా అవుతాం. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, తండ్రి తామే స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. శివబాబానే స్వయం వచ్చి మనకు చదివిస్తున్నారు బ్రహ్మ శరీరం ఆధారంగా. లేకపోతే భగవంతుని యొక్క చదువు మనకేం తెలుసు? మనము కూడా అందరిలాగానే భక్తి చేస్తూ ఉంటాము కదా. సో భక్తి చేయడం తప్పు కాదు. భక్తి చేస్తున్నాము, కానీ దాని అర్థం ఏమి అనేది బాబా చెప్తారు. అర్థసహితంగా భక్తి చెయ్యండి అంటారు. ఉపవాసం ఉంటారు, ఎందుకు ఉండాలి ఉపవాసం? దాని అర్థమేమి? జాగరణ చేస్తారు, దాని అర్థమేమి? ప్రతి విషయానికి అర్థం ఉంది. మంగళారతి టెంకాయ కొట్టి మంగళహారతి ఇస్తారు. ముందు మంగళారతి ఇచ్చి మళ్ళీ టెంకాయ కొట్టచ్చు కదా. దాని అర్థమేమి? ప్రతి ఒక్క సిద్ధాంతం ఏదైతే మనం చేస్తామో వాటన్నింటికీ ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. ప్రతి పండుగకి ఆధ్యాత్మిక రహస్యం ఉంది. రహస్యం తెలుసుకొని చేస్తే ప్రాప్తి ఎక్కువ ఉంటుంది అంటారు. అంతే కదా. ఇప్పుడు ఒక మనిషి గురించి మనకు తెలియకోకుండా వారితో మాట్లాడడానికి, ఆ మనిషి గురించి తెలుసుకున్నాక మాట్లాడేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. చదువు ద్వారా మనం ఈ దేవీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. తండ్రి తానే స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. వారిని కలుసుకునేందుకు అర్ధకల్పం భక్తి మార్గం కొనసాగుతుంది. తండ్రి పావనంగా తయారు చేయండి మరియు మీరెవరు అన్న మీ పరిచయాన్ని కూడా ఇవ్వండి అంటారు. ఆత్మలైన మీరు ఒక బిందువు. ఆత్మకే ఇక్కడ శరీరం లభించింది పాత్రను అభినయించేందుకు. కావున ఇక్కడ కర్మ ఆత్మ చేస్తోంది అని బాబా వివరించారు. దేవతలు సత్యుగంలో రాజ్యం చేసి వెళ్ళారు. ఎక్కడికి పోయినారు? వాళ్ళు జన్మలు తీసుకుంటే ఎక్కడున్నారు? జన్మలు తీసుకోరా. దేవతల్ని అమరులు అంటారు. అంటే మరణమే లేని వాళ్ళు, మరణం యొక్క భయము లేని వాళ్ళు. శరీరానికి మృత్యు ఉంటుంది, ఆత్మకి ఎక్కడ మృత్యు ఉంది? వారిని గురించి చెప్తారు. క్రైస్తవులు తప్పకుండా భగవంతుడైన తండ్రి ప్యారడైజ్ని స్థాపన చేశారు అంటారు. స్వర్గాన్ని ప్యారడైజ్ అంటారు, వైకుంఠాన్నే స్వర్గం అంటారు, స్వర్గాన్నే ప్యారడైజ్ అంటారు. మేము అందులో లేము అని భావిస్తారు. భారతదేశంలో ఆ ప్యారడైజ్ ఉండేది. వారి బుద్ధి కొంతైనా బాగుంది అంటే ఆ విధంగా ఒప్పుకుంటారు వాళ్ళు. భారతవాసులు సతోప్రధానులుగా అవుతారు, మళ్ళీ తమోప్రధానులుగా కూడా అవుతారు. కానీ వారైతే అంతటి సుఖాన్ని చూడరు, అంతటి దుఃఖాన్ని చూడరు క్రిస్టియన్ సహోదరులు. ఇప్పుడు చివరిలో ఉన్న క్రైస్తవాత్మలు ఎంత సుఖంగా ఉన్నారు. ప్రారంభంలో వారు పేదవారిగానే ఉండేవారు. డబ్బుని కష్టపడి సంపాదించుకోవడం జరుగుతుంది కదా.
మొదట ఒక క్రీస్తు వచ్చాడు, ఆ తర్వాత అతడి ధర్మస్థాపన జరిగింది, తర్వాత వృద్ధి అవుతూ పోతుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు వస్తారు, అలాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి క్రైస్తవుల వృక్షం ఎంత పెరిగిపోయిందో. దేవీదేవత వంశమే పునాది, అది మళ్ళీ ఇక్కడ ఈ సమయంలో స్థాపన అవుతోంది. మొదట ఒక్క బ్రహ్మ, ఆ తర్వాత బ్రాహ్మణులను దత్తు తీసుకోబడిన సంతానము వృద్ధి అవుతారు. మొదట బ్రహ్మ ఉంటారు, ఆ తర్వాత బ్రాహ్మణులను దత్తు తీసుకుంటారు. బ్రాహ్మణులు వృద్ధి అవుతా పోతారు, తండ్రి చదివిస్తున్నారు, కావున ఎంతోమంది బ్రాహ్మణులు తయారవుతారు. మొదట ఇతడొక్కడే ఉండేవాడు బ్రహ్మబాబా, ఆ ఒక్కరి నుండి ఎంతమంది వృద్ధి జరిగింది, ఇంకా ఎంతగా జరుగుతుంది. ఒక్కరి నుండి ఇప్పుడు 9 లక్షల 12 లక్షల మంది వృద్ధి అయినారు. 9 లక్షలు ఎప్పుడూ అయిపోయింది, 12 లక్షల మంది వృద్ధి అయినారు. ఇంకా వృద్ధి అవుతూనే ఉంటారు. 33 కోట్ల మంది వృద్ధి కావాలి కదా. సత్యత్రేతాయుగాల జనాభా బాబా అని తెలుసుకోవాలి. ఒకరి నుండి ఎంతగా వృద్ధి అవుతుంది, ఇంకా ఎంతగానో వృద్ధి జరగాల్సి ఉంది. ఎంతమంది సూర్యవంశీ దేవీ దేవతలు, చంద్రవంశీ దేవీ దేవతలు ఉండేవారు, అంతమంది ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నారు. సూర్యవంశీయులు అనగా సతయుగం యొక్క జనాభా 9 లక్షల నుంచి ప్రారంభమై 3 కోట్లకు చేరుతుంది. తర్వాత 3 కోట్లతో ప్రారంభమై చంద్రవంశీ జనాభా 33 కోట్లకు చేరుతుంది. అందుకే చెప్తారు 3 దేవతలు ఒక్కటై వచ్చారు అని, లేదా 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారని. ఇవన్నీ అనేకంగా యాదగారు ఎందుకుంది అంటే సత్యత్రేతాయుగాల జనాభా 33 కోట్లు. సో దేవతల లోకము కదా, అక్కడ అందరూ దేవీ దేవతలుగా ఉంటారు, ప్రజలు కూడా దేవీ దేవతలనే పిలువబడతారు. అందుకోసమే బాబా అంటున్నారు ఆ యొక్క జనాభా అంతా ఇక్కడ తయారీ కావాలి. మొదట ఒక్క తండ్రియే ఉంటారు. సో బాబా అంటున్నారు వారు పరమాత్మ, ఆ తండ్రి సంతానమైన ఆత్మలైన మనం ఎంతమంది ఉన్నాం, ఆయన ఒక్కరే. మళ్ళీ మనం ఎంతమంది వృద్ధి అయినాం. ఆత్మలైన మనందరికీ అనాది అయిన తండ్రి ఒక్కరే. మళ్ళీ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. మనుష్యులందరూ సదా ఉండరు కదా, ఆత్మలు భిన్న భిన్న పాత్రలను అభినయిస్తారు. ఈ వృక్షం యొక్క మొట్టమొదటి కాండం దేవీ దేవతలది. మళ్ళీ దాని నుండి శాఖోపశాఖలు వెలువడతాయి. కావున పిల్లలారా, తాను వచ్చి ఏం చేస్తారు అనేది బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబా వచ్చి ఏం చేస్తారని బాబా వచ్చి చెప్తే తప్ప అర్థం కాదు, అవగాహన కాదు. ఆత్మలోనే ధారణ జరుగుతుంది. తాను ఎలా వస్తారు అన్నది తండ్రియే కూర్చొని వినిపిస్తారు. పిల్లలైన మీరంతా పతితులుగా అయిపోయినప్పుడు స్మృతి చేస్తారు. సత్య త్రేతాయుగాలలో మీరు సుఖంగా ఉన్నప్పుడు స్మృతి చేసేవారు కాదు. ద్వాపర యుగం తర్వాత ఎప్పుడైతే దుఃఖాలు పెరిగిపోయాయో అప్పుడు ఓ పరంపిత పరమాత్మ తండ్రి అని పిలుస్తారు. అవును పిల్లలు, మీ పిలుపు విన్నాను, మీకేం కావాలి? తండ్రి మీరొచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని పిలిచారు. తండ్రి మేము చాలా దుఃఖితులుగా పతితులుగా ఉన్నాము అన్నారు. మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి, కృప చూపించండి, ఆశీర్వదించండి అని పిలిచారు. బాబా మీరొచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని మీరు నన్ను పిలిచారు. పావనమని సత్యుగాన్ని అంటారు. ఈ విషయాలను కూడా తండ్రియే స్వయం కూర్చొని తెలిపిస్తున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే సంగమయుగం ప్రారంభమవుతుందో, సృష్టి పాతబడుతుందో అప్పుడే నేను వస్తాను. డ్రామానుసారంగా సన్యాసులు కూడా 2 రకాలుగా ఉంటారు. వారు హఠయోగులు, వారిని రాజయోగులు అన్నారు. వారిది హద్దు యొక్క సంబంధం, వారిది హద్దులోని సంబంధము. ఇల్లు వాకిళ్లను వదిలి వెళ్ళి అడవులలో ఉంటారు. హద్దు యొక్క సంబంధం. గురువులకు అనుయాయులుగా అవుతారు. రాజా గోపీచంద్ గురించి కూడా ఒక కథ వినిపిస్తారు. మీరు ఇల్లు వాకిళ్లను ఎందుకు వదిలారు, ఎక్కడికి వెళ్తారు అని అతన్ని అడిగాడు. శాస్త్రాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఇప్పుడు బీకేలైన మీరు వెళ్ళి రాజులకు కూడా జ్ఞానయోగాలను నేర్పిస్తారు. అందరికీ నేర్పిస్తాం కదా.
ఒక అష్టావక్రుని గీత కూడా ఉంది. రాజుకు వైరాగ్యం కలిగినప్పుడు నన్ను ఎవరైనా పరమాత్మతో కల్పించగలరా అని దండోరా వేయించినట్లుగా చెప్తారు. అష్టావక్రుని కథ ఉంది కదా, 8 వంకర్లు తిరిగిన వ్యక్తి కథ. సో అందరూ ఆయన్ని చూసి చర్మాన్ని వంకర టింకర్ స్థితిని చూసి నవ్వుతారు. అప్పుడు ఆయన ఏమంటారు సభలో అంటే, అందరూ చెప్పులు కుట్టే చర్మంతోనే కదా ఆ కాలంలో చెప్పులు కుట్టేవాళ్ళు. అయితే నేను ఇక్కడ అందరూ జ్ఞానీలు కూర్చున్నారనుకున్నాను, కానీ అందరూ చెప్పులు కుట్టేవాళ్ళు కూర్చున్నారు అనుకోలేదే అంటారు. అప్పుడు అందరూ చాలా ఫీల్ అయిపోతారు, ఏమిటికి ఇట్లా అన్నారని. అప్పుడు చెప్తాడు, దేహాభిమానము, దేహాన్ని చూడడము, స్వయంని దేహంగా తెలుసుకోవడము చెప్పులు కుట్టడమే కదా అని. సో అందుకే నా యొక్క శరీరంలోని 8 వంకర్లు మీకు కనపడి మీరు నవ్వినారు అని. రాజుకు వైరాగ్యం కలిగినప్పుడు నన్ను ఎవరైనా పరమాత్మతో కల్పించగలరా అని దండోరా వేయించినట్లుగా చెప్తారు. ఆ సమయం ఇదే. తండ్రిని కలుసుకునేందుకు కావలసిన జ్ఞానాన్ని మీరు వెళ్ళి రాజులకు కూడా ఇస్తారు. మొన్న మధుబన్లో 6 నెలల కిందట రాజుల యొక్క సమ్మేళనం జరిగింది కదా, 150 మంది దాకా వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీస్, మైసూర్ మహారాజా మనమండ్లు మనమరాండ్లు వాళ్ళందరూ, ఉదయగిరి మహారాజు వీళ్ళందరూ. బాబా అంటున్నారు, రాజులకు కూడా జ్ఞానం ఇస్తారు కదా, ఏ విధంగా మీరు కలుసుకున్నారో అలా ఇతరులను కూడా కల్పించేందుకు ప్రయత్నిస్తారు. మేము మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తాం, ముక్తి జీవన్ముక్తులను ఇస్తాం అని మీరు అంటారు. శివ్ బాబానే స్మృతి చెయ్యండి, ఇంకెవ్వరినీ స్మృతి చెయ్యకండి అని మీరు వారికి చెప్పండి. మీ వద్ద కూడా ప్రారంభంలో కూర్చుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు కదా, చాలా అద్భుతంగా అనిపించేది. వీరిలో బాబా ఉండేవారు, బ్రహ్మబాబాలో శివబాబా ఉండేవారు. కావున వారు ఆ చమత్కారాన్ని చూసేవారు. అందరి దారమును తమ వైపుకి లాక్కునేవారు. బాబ్దాదాలు ఇద్దరూ కలిసి ఉన్నారు కదా, శ్మశాన రూపాన్ని తయారు చేసేవారు. బాబ్దాదాలు ఇద్దరూ కలిసి ఉన్నారు కదా బ్రహ్మబాబాలో, శ్మశాన రూపాన్ని తయారు చేసేవారు. అంటే బాబా ఛోటా హాల్లో, హిస్టరీ హాల్లో అందరినీ పడుకోమని, దాన్ని ఏమంటారు, శ్మశానంలాగా అందరు పడుకొని దేహభ్రాంతి నుండి దూరం కావాలని బాబా ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు. శ్మశాన రూపాన్ని తయారు చేసేవారు. అందరూ బాబా స్మృతిలో పనుకోండి అనేవారు. దాంతో అందరూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఇవన్నీ శివబాబా చతురతలు. దీనిని చాలామంది ఇంద్రజాలంగా భావించేవారు. ఇదంతా శివబాబా ఆట. బాబా ఇంద్రజాలకుడు, వ్యాపారి, రత్నాకరుడు కదా. బాబా దోబీ కూడా, అలాగే కంసాలి, వకీల్ కూడా. చూడు బాబా ఎవరెవరు అని చెప్తున్నాను. వ్యాపారి మన దగ్గర ఉండే పాతదంతా తీసుకొని మనకి కొత్తది ఇస్తాడు. రత్నాకరుడు జ్ఞానరత్నాల వ్యాపారం చేస్తారు. దోబీ ఎట్లా చక్కలివాడు మలినమైన వస్త్రాలను శుభ్రం చేస్తారు, అట్లా ఆత్మని బాబా శుభ్రం చేస్తున్నారు. కంసాలి ఆభరణాలు తయారు చేస్తారు. సో ఆత్మకు దివ్య గుణాల శృంగారం చేస్తారు. వకీలు రావణాసుని జైల్లో ఉన్న మనల్ని విడిపిస్తారు. వకాలత్ చేసి అందరినీ రావణ్ణి జైలు నుండి వారు విడిపిస్తారు. ఓ పతిత పావన, ఓ దూరదేశ నివాసి, మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని అందరూ వారినే పిలుస్తారు. మీరు పతిత ప్రపంచంలోకి రండి, పతిత శరీరంలోకి రండి, మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అంటారు. ఇప్పుడు మీరు దాని అర్థాన్ని తెలుసుకున్నారు. బాబా వచ్చి తెలియచేస్తున్నారు. మీరు నన్ను రావణ్ణి దేశంలోకి పిలిచారు, నేనైతే పరంధామంలో కూర్చున్నాను. ఇప్పుడు ఇక సుఖధామంలోకి తీసుకెళ్ళండి అని స్వర్గస్థాపనం చేసేందుకు నన్ను నరకంలోకి, రావణ్ణి దేశంలోకి పిలిచారు. ఇప్పుడు వారు పిల్లలైన మిమ్మల్ని తీసుకెళ్తారు కదా. కావున ఇప్పుడు ఇది డ్రామా. నేను మీకు ఏ రాజ్యాన్ని అయితే ఇచ్చానో అది పూర్తి అయిపోయింది. మళ్ళీ ద్వాపర యుగం నుంచి రావణ రాజ్యం ప్రారంభమైంది.
పంచవికారాల్లో పడిపోయారు. దానికి గుర్తుగా జగన్నాథపురిలో చిత్రాలు కూడా ఉన్నాయి. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిన చిత్రాలు. మొదటి నంబర్లో ఎవరైతే ఉన్నారో వారే మళ్ళీ 84 జన్మలను తీసుకొని ఇప్పుడు చివరిలో ఉన్నారు. మళ్ళీ వారే మొదటి నంబర్లోకి వెళ్ళాలి. ఇక్కడ బ్రహ్మబాబా కూర్చున్నారు, అలాగే విష్ణువు కూడా ఉన్నారు. వీరిరువురికి పరస్పరం సంబంధం ఏమిటి? సంగమయుగంలోని పేరు బ్రహ్మ, సత్యుగంలోని పేరు విష్ణువు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణల కంబైన్ స్వరూపమే మహావిష్ణువు. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ సరస్వతులను కూడా నిజానికి సత్యుగ అధిపతులైన లక్ష్మీనారాయణులుగా ఉండేవారు. ఇప్పుడు నరకాధిపతులుగా ఉన్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు తపస్సు చేస్తున్నారు. దిల్వాడా మందిరంలో పూర్తి స్మృతి చిహ్నాలు ఉన్నాయి. బాబా కూడా ఇక్కడికే వచ్చారు. కావున ఇప్పుడు అబూ తీర్థస్థానం సర్వధర్మాల తీర్థస్థానాలకు ముఖ్యమైనది అని కూడా రాస్తారు. ఎందుకంటే తండ్రి ఇక్కడికే వచ్చి సర్వధర్మాత్మలకు సద్గతినిస్తారు. మీరు శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ స్వర్గంలోకి వస్తారు. మిగిలిన వాళ్ళంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అవి జడమైన స్మృతి చిహ్నాలు. ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం. ఎప్పుడైతే మీరు చైతన్యంలో ఆ విధంగా అయిపోతారో అప్పుడు ఇక ఈ మందిరాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ భక్తి మార్గంలో ఈ స్మృతి చిహ్నాలు తయారు చేస్తారు. ఇప్పుడు మీరు స్వర్గ స్థాపనం చేస్తున్నారు. స్వర్గం ఎక్కడో పైన ఉందని మనుషులు భావిస్తారు. ఇదే భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ చక్రాన్ని చూపించడంతోనే మొత్తం జ్ఞానం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ద్వాపర యుగం నుండి ఇతర ధర్మాలు వస్తాయి. కావున ఇప్పుడు ఎన్ని ధర్మాలు ఉన్నాయో చూడండి, లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇనుపయుగం. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. సత్యుగంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. కలియుగంలో అందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. సత్యుగంలో మళ్ళీ పారసబుద్ధి కలవారిగా ఉంటారు. దయాబుద్ధిగా, సత్వప్రధాన బుద్ధిగా మీరే పారసబుద్ధి కలవారిగా ఉంటారు. మళ్ళీ మీరే రాతి బుద్ధి కలవారిగా అవుతారు. మళ్ళీ పారసబుద్ధి కలవారిగా అవ్వాలి. మీరు నన్ను పిలిచారు కావున నేను వచ్చాను. మరియు కామమును జయించినట్లయితే మీరు జగజ్జీతులుగా అయిపోతారు అని మీకు తెలియచేస్తాను. ముఖ్యమైనది ఈ వికారమే. సత్యుగంలో అందరూ నిర్వికారీలుగా ఉంటారు. కలియుగంలో అంతా వికారీలే. పిల్లలు ఇప్పుడు నిర్వికారీలుగా కాండి అని బాబా చెప్తున్నారు. 63 జన్మలు వికారాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఇక ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు అందరూ చనిపోవాల్సే ఉంది. నేను స్వర్గస్థాపనను చేసేందుకు వచ్చాను. కావున ఇప్పుడు ఇక నా శ్రీమతం పైన నడవండి. నేనేమి చెప్తే అదే వినండి. అది ఇంపార్టెంట్. అది బాబా ఏం చెప్తారో దాన్ని వింటేనే కళ్యాణం. ద్వాపర యుగం నుంచి మన్మతం పరమతంలో నడిచి మనస్సు బుద్ధికి అదే అలవాటైపోయింది. ఇప్పుడు మీరు రాతి బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. మీరే మెట్లను పూర్తిగా దిగుతారు, మళ్ళీ ఎక్కుతారు. మీరు జిన్నుభూతం వంటివారు. జిన్నుభూతం యొక్క కథ ఉంది కదా, నాకు ఏదో ఒక పని ఇవ్వు అని అది అడిగితే అచ్చా ఏదో ఒక పని ఇవ్వాలా, లేకుంటే నేను నిన్ను తినేస్తాను అని కాంట్రాక్ట్ తీసుకుంటుంది జిన్నుభూతం. సో రాజు ఏ పని ఇచ్చినా 1 నిమిషంలో చేస్తూ ఉంటుంది అది. మరి లాస్ట్కి ఏమిస్తారు? మెట్లు ఎక్కువ దిగు అనే పని ఇస్తారు. ఇంక అదేమి తెగదు, తెల్లవారదు. ఎక్కిన తర్వాత మళ్ళీ దిగు, ఆ తర్వాత మళ్ళీ ఎక్కు అని రాజు అన్నట్లుగా చెప్తారు. అసలు భగవంతుడికి ఏం అవసరమని ఈ మెట్లు ఎక్కిస్తూ ఉంటాడు మరియు దించుతూ ఉంటాడు. ఇది చాలామంది మనుషులు అంటారు. భగవంతుడికి ఏమైందని ఇటువంటి మెట్లను తయారు చేశాడు అంటారు. ఇది అనాది అయిన ఆట, అవినాశి ఆట కదా. ఇది అనాది అవినాశి ఆట. మీరు 5000 సంవత్సరాలలో 84 జన్మలను తీసుకుంటారు.
మీకు కిందికి దిగేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ క్షణంలో పైకి వెళ్ళిపోతారు. ఇది యోగా బలం యొక్క లిఫ్ట్. యోగ బలం ద్వారా సంగమ యుగం ఒక్క యుగంలో 5000 సంవత్సరాలకి కావలసినంత ప్రాప్తిని చేసుకుంటాం. స్మృతి చేసినట్లయితేనే మీ పాపాలు భస్మం అవుతాయని బాబా అంటున్నారు. తండ్రి రావడంతో క్షణంలో మీరు పైకెక్కుతారు. మళ్ళీ కిందికి దిగడంలో 5000 సంవత్సరాలు పడుతుంది. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కేందుకు లిఫ్ట్ ఉంది. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. సత్వప్రధానులుగా అవ్వాలి. మళ్ళీ మెల్లమెల్లగా తమోప్రధానులుగా అవుతారు. అందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. అచ్చా, మళ్ళీ తమోప్రధానుల నుండి సత్వప్రధానులుగా ఒక్క జన్మలో అవ్వాలి. ఇప్పుడు నేను మీకు స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తున్నప్పుడు మీరు పవిత్రంగా ఎందుకు కాకూడదు? కానీ కామానికి క్రోధానికి కూడా వశం అవుతారు కదా. వికారాలు లభించకపోవడంతో భార్యను కొడతారు, బయటికి వెళ్ళగొడతారు, మంటలు అంటిస్తారు. అబలల పైన ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మంచి పని చేయాలంటే ఎన్నో మాటలు వినాలా, ఎన్నో దెబ్బలు తినాలా. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. జగత్తుకి అధిపతులుగా తయారయ్యేందుకు లేదా విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు ముఖ్యంగా కామవికారం పైన విజయాన్ని పొందాలి. తప్పకుండా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఏ విధంగా మనకు తండ్రి లభించారో అలా అందరినీ తండ్రితో కలిపేందుకు ప్రయత్నించాలి. తండ్రి యొక్క సత్య పరిచయాన్ని ఇవ్వాలి. సత్యమైన యాత్రను అందరికీ నేర్పించాలి. స్మృతి యాత్ర సత్యమైన యాత్ర. వరదానం, దుఃఖము యొక్క ప్రపంచం మీ ముందున్నా కూడా దుఃఖరహితము యొక్క రాజ్యాధికారాన్ని అనుభవం చేసుకునే అష్టశక్తి స్వరూప భవ. అంటే దుఃఖ ప్రపంచంలో ఉన్నా దుఃఖ ప్రపంచం మన ముందున్నప్పటికీ దుఃఖరహిత ప్రపంచమైన సత్యుగానికి మనం మాలికులుగా అయ్యేందుకు బాబా అంటున్నారు, అష్టశక్తులను స్వరూపంలోకి తీసుకురండి. అష్టశక్తి స్వరూప భవ. దుఃఖము మరియు దుఃఖరహిత స్థితి యొక్క జ్ఞానం ఇప్పుడే పిల్లలకుంది. దుఃఖము ప్రపంచం మీ ముందున్నా కూడా సదా దుఃఖరహితము యొక్క రాజ్యమును అనుభవం చేసుకోవడమే అష్టశక్తి స్వరూపులుగా ఉండే కర్మేంద్రియ జీతులైన పిల్లలకు గుర్తు. ఇప్పుడే బాబా ద్వారా సర్వశక్తుల ప్రాప్తి కలుగుతుంది. కానీ ఏదో ఒక సాంగత్య దోషం వల్ల లేదా ఏ కర్మేంద్రియానికైనా వశీభూతమై మీ శక్తిని పోగొట్టుకున్నట్లయితే దుఃఖరహిత ప్రపంచం యొక్క నశ లేదా సంతోషం ఏదైతే ప్రాప్తించిందో దాన్ని స్వతహాగా పోగొట్టుకుంటారు. ఏదో ఒకదానికి వశీభూతమైపోతే సాంగత్య దోషానికి వశమై, కర్మేంద్రియాలకు వశమై, జ్ఞానేంద్రియాలకు వశమై, వికారాలకు వశమైపోతే ఏమైపోతుంది? సర్వశక్తుల ఆస్తి అనేది పోగొట్టుకుంటాం. ఆ నశ ఉండదు, ఆ ఖుషి కూడా ఉండదు. నిరుపేదలుగా అయిపోతారు. మహారాజులకు బదులుగా నిరుపేదలుగా అయిపోతారు. స్లోగన్, దృఢత యొక్క శక్తిని సదా తోడుగా ఉంచుకుంటే సఫలత కంఠహారంగా ఉంటుంది. ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత తప్పక ప్రాప్తిస్తుంది. అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త నెలలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. బంధనముక్తులుగా ఉండండి, జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. ఇంపార్టెంట్ కదా. అనేక బంధనాల నుంచి ముక్త అయ్యేటువంటి
స్థితిని ఇప్పుడే తయారు చేసుకోవాలి. వివరణ: మీ సంకల్పాల తుఫాన్ కానీ, ఏదైనా సంబంధం ద్వారా, ప్రకృతి ద్వారా, సమస్యల ద్వారా వచ్చే తుఫాన్ కానీ, విఘ్నం కానీ వచ్చినట్లయితే వాటి నుండి విముక్తి పొందడానికి యోగయుక్తులుగా, యుక్తియుక్తులుగా అవ్వండి. యోగయుక్తులుగా కానంత వరకు విఘ్నాల నుండి ముక్తులుగా కాలేరు. అంటే వస్తూనే ఉంటాయి. యోగయుక్త స్థితి ద్వారా విఘ్నాలు సమాప్తమైపోతాయి. వచ్చినా ఏమనిపించవు. అవి నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినాయి, అవి నన్ను అనుభవిగా చేసేకి వచ్చినాయి అనిపిస్తుంది అంతే. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.